అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. ఎలా ఉన్నావని ఎవరైనా అడిగితే చాలా బాగున్నానని చెప్పు. నువ్వే తీర్చుకోలేని సమస్యలకు వారేం సలహా ఇస్తారు? 10 మందికి చాటింపు వేయడం తప్ప. దేవుడు ఒకరి వల్ల మన ఆనందాన్ని దూరం చేస్తే ఖచ్చితంగా మరొకరి వల్ల ఆ ఆనందాన్ని ఇచ్చి తీరతాడు. ఇది 100కి 100 పాళ్ళు నిజం. ఈ రోజుల్లో రక్త సంబంధానికి పలకరింపు అనేది లేదు. డబ్బుకు ఇచ్చే విలువ బంధానికి ఇవ్వలేకపోతున్నారు. బతకాలంటే నటనైనా రావాలి, లేకపోతే మాటలతో మాయ చేయడమైనా రావాలి. మంచితనం, నీతి, నిజాయితీ అంటూ కూర్చుంటే బ్రతికుండగానే సమాధి కడతారు. గుర్తుపెట్టుకో. వెతుక్కుంటూ వెళ్ళకు, అవమానపడతావు. ఎదురు చూస్తూ ఉండకు, మోసపోతావు. నిన్ను మాత్రమే నువ్వు నమ్ముకో. ఇది నటనా ప్రపంచం. మనం చేస్తే లౌక్యం, అవతలి వాళ్ళు చేస్తే మోసం. ఈ ప్రపంచంలో పని చేయని వారు ఉంటారు, కానీ పని లేని వారు ఎవరూ ఉండరు. పుస్తకాలు చదువుకో, వాస్తవాలు తెలుసుకో, వాదించడం మానుకో, నీ విలువ పెంచుకో. అమాయకత్వంలో తెలివితేటలు ఉండొచ్చేమో, కానీ మన తెలివితేటలు అమాయకంగా ఉండకూడదు. ఒకసారి నీ నమ్మకాన్ని వమ్ము చేసిన వారిని ఇంకెప్పుడు నమ్మకు. ఈ ప్రపంచంలో ఎన్నో రుగ్మతలను ఉచితంగా నయం చేయగల ఏకైక ఔషధం మీ చిరునవ్వు. నీది అయినది నిన్ను ఎప్పటికీ వీడదు, నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు. మనం ఇతరులకు ఎన్ని సలహాలైనా ఇవ్వచ్చు, కానీ ప్రవర్తన నేర్పలేము. మంచిగా ఆలోచించు, మంచిగా మాట్లాడు, మంచిగా పని చెయ్యి. ఎందుకంటే నువ్వు ఏం చేస్తావో అదే తిరిగి నీ దగ్గరకు మంచిగా వస్తుంది. నిజమైన స్నేహితులు చక్కని ఆరోగ్యం వంటి వారు. ఆరోగ్యాన్ని కోల్పోతే గాని విలువ మనకు తెలియదు. దండేసి దండం పెట్టేవాడు కాదు ఆప్తుడంటే. నీ తప్పొప్పుల గురించి విడమరిచి చెప్పేవాడు నీకు అత్యంత ఆప్తుడు. ప్రేమ అనేది నీడ లాంటిది. అది వెలుతురులో మాత్రమే కనిపిస్తుంది, కానీ స్నేహం దీపం లాంటిది. అది చీకటిలో కూడా నీ గమ్యాన్ని చూపిస్తుంది. నిజమైన స్నేహితుడు నీ ముందు నిజం మాట్లాడి బాధ పెట్టినా నీ వెనుక నిన్ను గౌరవిస్తాడు. ఓ చెడు స్నేహితుడు ఆ కపట ప్రేమతో స్వార్థాన్ని నింపి నిన్ను కోలుకోలేనంతగా నాశనం చేస్తాడు. ప్రతి బంధం ఒక అవసరం, ప్రతి అవసరం ఒక ముగింపు. ముగింపు లేకుండా అవసరం ఉండదు, అవసరం లేని బంధము ఉండదు. కష్టాలను తప్పించుకునే వారి కంటే వాటిని అధిగమించే వారే విజయం సాధించగలరు. నీ వల్ల ఒకరు కన్నీరు కారిస్తే అది పాపం, నీ కోసం ఒకరు కన్నీరు కారిస్తే అది ప్రేమ. ప్రపంచంలో విలువైనదంటూ ఏదీ లేదు. మన మనసుకు నచ్చిన వారి నుండి మనం పొందే ప్రేమ తప్ప. ఎదగాలంటే ఒదిగి ఉండడం నేర్చుకోవాలి, గెలవాలంటే ఓటమిని ఒప్పుకోవడం నేర్చుకోవాలి. సర్దుబాటు లేనిదే జీవితంలో ఏదీ సంపూర్ణం కాదు. మంచివాడు ఎప్పుడూ నటించడు, అందుకే నటించడు కాబట్టే మంచివాడు అనరు. కానీ నటించేవాడినే చాలా మంచోడు అంటుంది లోకం. మంచితనాన్ని గుర్తించాలంటే మనకు గొప్ప హృదయం కావాలి. అందంగా కనిపించాలంటే వాడాల్సిన సౌందర్య సాధనాలు: కళ్ళల్లో ఆత్మవిశ్వాసం, పెదవులపై సత్యం, మొహంపై చిరునవ్వు, చేతుల్లో చేయూత, గుండెల్లో ప్రేమ. మనసులో మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఊహ కూడా నిజమైన అనుభూతి కలిగిస్తుంది. నీ సుగుణం నిన్ను రాజును చేస్తే నీ మూర్ఖత్వం నిన్ను బానిసలు చేస్తుంది. ఆలోచన ఊహ లేనివాడు రెక్కలు లేని పక్షి లాంటివాడు. మనం అభినందించే వాళ్ళు ఆనందిస్తే ఆ ఆనందం మన ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. అమ్మ ప్రేమ ఎవరినైనా మరిపించగలదు, కానీ అమ్మ ప్రేమను ఎవరూ మరిపించలేరు. నీవు చెప్పే ప్రతి దానికి తలూపేవాడు నీ శత్రువు, నీతో వాదించేవాడు నీ మిత్రుడు. ఆనందం అంటే ఏ లోటు లేకపోవడం కాదు, లోటుపాటులకు అతీతంగా మెలగగలగడం. స్త్రీ తాను ఇష్టపడ్డ పురుషుడి కోసం ఎంతైనా తెగిస్తుంది, కానీ ఆ తెగింపు నచ్చిన వాడితో సుఖపడేందుకు చేస్తుందే తప్ప కష్టపడేందుకు కాదు.